పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగానే బిజీ అయ్యాడు. ఇక తను పెండింగ్ సినిమాల పని అంతే అనుకున్నారు. కానీ సడన్గా పవన్ తన దర్శక నిర్మాతలకు డేట్లు ఇచ్చారు. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ని అలాగే ఓజీని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఒకవైపు పొలిటికల్గా ఎంత బిజీ అయినా తను కొత్త మూవీలు కమిట్ కాకుండా గత సినిమాలను పూర్తి చేసేందుకే ఫిక్స్ అయ్యాడు. అందుకోసం తన లుక్ మార్చుకుంటున్నాడు. వర్కౌట్లు షురూ చేశాడు. అయితే రోజుకి 2 కోట్ల చొప్పున 16 రోజులకు 32 కోట్ల పారితోషికంతో 600 కోట్ల మార్కెట్ కోసం కష్టపడుతున్నాడు. కాకపోతే తన సినిమా అప్డేట్లు లేవు. ఆ గోలే కొంతకాలంగా కనిపించట్లేదు. అదేదో వెటరన్ హీరోగా పవన్ మారిపోయినట్లు తన ఫ్యాన్స్ నుంచి కూడా సినిమా అంచనాలు ఆశలు కనిపించట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాలు లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుతో డిప్యూటీ సీఎంగా పని బాధ్యతలతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఎప్పుడో కమిట్ అయిన హరిహర వీరమల్లు, కొంత పూర్తయిన ఓజీ మూవీలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడనే డౌట్ కూడా ఆవిరైపోతున్న టైంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాధ్యత ఒకవైపు, సినిమాలు పూర్తి చేయాల్సిన అవసరం మరోవైపు. మొత్తంగా ఇప్పుడు తన పెండింగ్ మూవీలను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలకు దూరం అయ్యాక తన లుక్ మొత్తం బొద్దుగా తయారవడంతో మళ్ళీ వర్కౌట్లు పెంచి లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడట పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే పెండింగ్ సినిమాలను పూర్తి చేసేందుకు తనని తాను మార్చుకుంటున్నాడు. హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ పార్ట్ని పూర్తి చేసేందుకు 6 రోజుల కాల్ షీట్స్ కేటాయించిన పవన్, సుజిత్ మూవీ ఓజీ కోసం 10 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట. సో 6 రోజుల షూటింగ్తో హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ పెండింగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓజీ అయితే కేవలం 10 రోజుల్లో 8 మేజర్ సీన్లతో 70% టాకీ పార్ట్ పూర్తి చేసేలాగా ప్లాన్ చేశాడు సుజీత్. మొత్తంగా ఈ 2 సినిమాల్లో పాటలు 4 చొప్పున తగ్గించి ఎక్కువగా టాకీ పార్ట్ ఉండేలాగా కథలో మార్పులు చేశారట. ఒకప్పట్లా వారాలు, నెలలు కాల్ షీట్స్ కేటాయించే పరిస్థితుల్లో పవన్ లేడు. అలాగని కమిట్ అయిన మూవీలను పూర్తి చేయకపోతే కరెక్ట్ కాదు. కాబట్టి ప్రస్తుతం ఈ రెండింటినీ పూర్తి చేసే పనిలో పడ్డాడు పవన్ కళ్యాణ్. మే ఎండ్లోగా ఓజీ కూడా 100కు 100% షూటింగ్ పూర్తవుతుందట. దసరాకు ఓజీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ దసరా తర్వాత కంటిన్యూస్గా 2 నెలలు కేటాయించి పూర్తి చేసేలాగా పవన్ కళ్యాణ్ తన కాల్ షీట్స్ కేటాయించాడని తెలుస్తుంది. సో సమ్మర్లో హరిహర వీరమల్లు, దసరాకు ఓజీ, వచ్చే ఏడాది సంక్రాంతికి హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రావటం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా పొలిటికల్గా గెలిచి చూపించిన పవన్ అలా దూసుకెళ్తున్నందుకు ఫ్యాన్స్ ఎంతో సంతోషించినా తమ అభిమాన హీరో సినిమాలు రావట్లేదనే అసంతృప్తి మాత్రం ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు 3 మూవీలు ఏడాది పొడుగునా రాబోతున్నాయి కాబట్టి ఆ వెలితి కూడా తీరబోతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా సినీ పండుగ వచ్చే రోజు దగ్గరలోనే కనిపిస్తుంది.